పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 110 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించిన ఉచిత డిఎస్సి కోచింగ్ బుధవారం నాటికి సిలబస్ పూర్తయిన సందర్భంగా బీఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడాస్థల ప్రాంగణంలో రేపు 14 బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా మంత్రి నిమ్మల రామనాయుడు కోరారు. నమస్కారం. మన పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ జనవరి నెలలో ప్రారంభించుకొని ఈ యొక్క మే 14వ తేదీ నాటికి 110 రోజులు మరి ప్రతిరోజు కూడా డైలీ టెస్టులతోటి వీక్లీ గ్రాండ్ టెస్టులతోటి ఉచిత భోజన అల్పాహార సౌకర్యాలతోటి దిగ్విజయంగా 110 రోజులు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఆ ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సోషల్, మ్యాథ్స్, బయాలజీ, హిందీ, తెలుగు సంబంధించినటువంటి సిలబస్లు కూడా 14వ తేదీకి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులందరితో కలిసి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన బీఆర్ఎంవి హై స్కూల్ నందు పెద్ద ఎత్తున ఈ యొక్క ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఎవరైతే ఈ యొక్క 110 రోజులు కూడా మాతో శ్రమించినటువంటి ఆ ఫ్యాకల్టీ 81 మంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిరు సత్కార కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా మన ప్రగతి కోచింగ్ సెంటర్ పూర్ణ గారు అత్యంత శ్రమించి రేపు ఎగ్జామ్స్లో ఏదైతే చేస్తామో అటువంటి బిట్స్నన్నింటినీ కూడా అటు ఎస్జిటి కానీ అదేవిధంగా ఇటు సోషల్, తెలుగు, మ్యాథ్స్, బయాలజీకి సంబంధించి ఆ బిట్స్ బ్యాంక్ ఏదైతే తయారు చేస్తారో అవి కూడా ఆ స్టూడెంట్స్కి రేపు ఆ సెట్ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా అంటే రేపు ఎగ్జామ్స్ని మీరు అటెంప్ట్ చేసేంత వరకు కూడా 14వ తేదీ తర్వాత కూడా 2 రోజులు స్టడీ, 1 రోజు ఎగ్జామ్ అనేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని కూడా రూపొందించుకొని రేపు ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి మళ్ళీ డిఎస్సిలో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు మీకు వెన్నంటి ఉండేటువంటి విధంగానే షెడ్యూల్ను రూపొందించామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎం స్కూల్లో జరిగేటువంటి యొక్క ఉచిత డిఎస్సి ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్సు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మీ రామానాయుడు, పాలకొల్లు.